ఏంటి మా అత్తయ్య గారు ఇవ్వగానే నువ్వు అలా ఎలా ఆ తొట్టిని నా కోడలికిస్తావు? ఎందుకు రామాదేవి భయపడుతున్నావు? తనివ్వడంలో తప్పేముంది? నువ్వు అడ్డు చెప్పకుండా ఉండడమే మంచిది. ఇంకా నేను చాలా మాట్లాడితే ఇక ఏమవుతుందో ఒక్కసారి నువ్వే ఊహించుకుంటే మంచిది అని అనగానే ఇక రమాదేవి కోపంగా చూస్తూ ఉంటే ఇక చంద్రిక మాత్రం వెంటనే రోజా చేతికి తొట్టిని ఇవ్వగానే ఇక రోజా మాత్రం ఆ తొట్టిని అలా చెట్టుకు కడుతూ ఉంటుంది. రమాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఏం చెప్పాలో అర్థం కాక కోపంగా అక్కడి నుండి రమాదేవి వెళ్ళిపోతూ ఉంటే హర్ష మాత్రం రమాదేవి రమాదేవి అని అంటూ వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇక వెంటనే రోజా తొట్టిని కట్టేస్తుంది. ఎందుకు రామాదేవి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని కోపంగా రామాదేవి అత్తయ్య అడుగుతూ ఉంటే మీరు తనతో తొట్టిని అలా ఇలా కట్టేస్తారు, అందులో తప్పేముంది? మొదటిసారి నీ చేతుల మీదుగా నువ్వు రోజాకిచ్చావు, కానీ ఆ తొట్టి క్రింద పడిపోయింది. అందుకే చంద్రిక చేత నేను ఆ తొట్టిని ఇప్పించాను. కానీ మీరు దాని చేత అలా ఎలా ఇప్పిస్తారు? అది ఇంటి పని మనిషి. ఆ ఇంటి పని మనిషితో అలా ఎలా ఇప్పిస్తారో అని కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే రామాదేవి నీకెంత స్థానం ఉంటుందో తనకు కూడా అంతే స్థానం ఉంటుంది. హర్ష మనసులో మీ ఇద్దరికి చోటు ఉంది. కానీ తను మాత్రం ఎప్పుడు ఆ ఇంటి ఆస్తిని హక్కులను కోరుకోలేదు. ఇంట్లో పని మనిషి స్థానం మాత్రమే కావాలని అడిగింది. అలాంటప్పుడు నువ్వు తన గురించి తప్పుగా నువ్వు అనటం కరెక్ట్ కాదు. అయితే ఆ పని మనిషి చేత మీరు అలా ఇలా తొట్టిని ఇప్పిస్తారు. నువ్వు ఇచ్చాక ఆ తొట్టి క్రింద పడింది. తన మంచి మనసుతో ఇచ్చింది కాబట్టి ఆ తొట్టి నిలబడింది. ఎందుకు రామాదేవి అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? తొట్టి మళ్ళీ క్రింద పడిపోతే ఆ తర్వాత బాధపడాల్సింది ఎవరం? మనం అందరమే కదా. అందుకే తనతో ఇప్పించాను. నువ్వు ఇలా బాధపడతావని నేను అనుకోలేదు. ఇంకొకటి చెప్పాలంటే తులాభారం అప్పుడు కూడా మనం ఎన్ని నగలు నాణ్యాలు వేసినా కూడా తూగనిది పని మనిషి. ఒకే ఒక్క చామంతి పువ్వును వేస్తే తూగింది. తను అక్కడ పని మనిషి అని మనం చూస్తున్నాం, కానీ అది వేయటం వల్లే తూగింది అని అందరం సంతోషపడ్డాం. అందుకే నేను తనతో ఇప్పించాల్సి వచ్చింది. ఇక నువ్వు ఏమాత్రం నువ్వు బాధపడకు. కానీ మీరు అలా చేయటం నాకు నచ్చలేదు. ఇంకా నేను మాట్లాడితే ఇక ఆ తర్వాత నిజంగా గట్టిగా హక్కులు ఈ ఇంట్లో నాకు స్థానమని మాట్లాడితే మనం ఎవ్వరం కూడా ఏమీ చేయలేం. అప్పుడు హర్ష కూడా ఏమీ చేయలేడని గుర్తు పెట్టుకుంటే మంచిది రమాదేవి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక కోపంగా రమాదేవి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అలా నడుచుకుంటూ రమాదేవి జగదీష్ వస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి రామచంద్రయ్య రమాదేవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. అది రమాదేవి కదా, అదేంటి ఇక్కడ ఉందేంటి అని విధంగా అనుకుంటూ చాలా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే ఇక అప్పుడే అదే సమయానికి అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు జగదీష్ రమాదేవి. రామచంద్రయ్య గట్టిగా రమాదేవి అని గట్టిగా అరవగానే ఇక వెంటనే గతాన్ని తలుచుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జగదీష్ మాత్రం రాజావారిని పొడిచి పొడిచి మరీ చంపేస్తారు. ఇక మా రాజావారిని చంపేస్తారు కదా, జగదీష్ నిన్ను వదిలిపెట్టనరా, రమాదేవి నిన్ను కూడా వదిలిపెట్టనే అని అంటూ వెంటనే జగదీష్ని చంపపగల కొడతాడు. రమాదేవి నువ్వు ముందు ఇక్కడి నుండి పారిపో, వెళ్ళిపో, నేను చూసుకుంటాను వీడి సంగతి, వెళ్ళిపో రమాదేవి అని అంటూ ఉంటే వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక జగదీష్ మాత్రం వెంటనే రామచంద్రయ్యను గట్టిగా పట్టుకుంటాడు. ఇక అదే సమయానికి రామచంద్రయ్య చెంప పగల కొడుతూ ఉండగా ఇక అప్పుడే రామచంద్రయ్యను నెట్టేసి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే రామచంద్రయ్య మాత్రం రామాదేవిని పట్టుకోవటం కోసం బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి పోలీసులు రామచంద్రయ్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే రామచంద్రయ్యను గట్టిగా పట్టుకుంటారు. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? మేము వినేది, నడువురా నడు అని అంటూ అలా రామచంద్రయ్యను పోలీసులు గుంజుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక అందరూ కూడా అక్కడ చూస్తూ ఉండిపోతారు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి సార్ నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. నువ్వు చెప్పేది మేము ఎందుకు వింటాంరా
అని విధంగా అంటూ రామచంద్రయ్యను అలా గొరగొర గుంజుకుపోతూ ఉండగా అదే సమయానికి చామంతి అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. నాన్న ఇక్కడే కదా ఉండాలి, ఎక్కడ కనిపించట్లేదేంటి, ఏమైపోయినట్టు అని అంటూ ఇక వెంటనే చుట్టుప్రక్కల మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. చామంతి ఎక్కడ కూడా రామచంద్రయ్య కనిపించడు. ఇక మరోవైపు అదంతా చూస్తున్న రోజా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక రోజాను రామచంద్రయ్య చూస్తాడు కదా, ఇక అప్పుడే రోజాను పట్టుకోవటం కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే రోజా మాత్రం దాక్కుని ఉంటుంది. ఇక ఇలాగే ఇక్కడే ఉంటే నాకు ఏదో ఒకరోజు అడ్డుగా నిలుస్తాడు, అడ్డును తప్పించాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రాజావారిని అమ్మగారిని చంపేసిన రామచంద్రయ్య శంషాబాద్లో శివాలయం గుళ్ళో ఉన్నాడు అనే విధంగా అంటూ రోజా కాల్ని కట్ చేయగానే ఇక పోలీసులు వస్తారు. అదంతా కూడా రోజానే చేస్తూ ఇక మరోవైపు చామంతి చాలా కంగారు పడిపోతూ దేవుడికి ప్రార్థిస్తూ ఉండగా అంతలో ప్రేమ్ వస్తాడు. ఏమైంది చామంతి, అలా ఎందుకు కంగారు పడుతున్నావు? ఇక మరోవైపు మాత్రం పదండి మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్దాం అని రామాదేవి అంటూ ఉంటే గుడికి వచ్చి ఇలా త్వరగా వెళ్దామని అంటున్నావేంటి రామాదేవి అని కోపంగా హర్ష బామ్మ అంటూ ఉంటే రమాదేవికి ఇంటి దగ్గర ఏదో పని ఉందని అంటుంది, అర్జెంటుగా వెళ్ళాలంట, మనం వెంటనే వెళ్దాం పదండి అనే విధంగా అనగానే ఇక సరే పద అనే విధంగా అంటూ అందరు కూడా బయలుదేరుతూ ఉంటారు. పద చామంతి మనం వెంటనే వెళ్ళాలి, ఎందుకంత కంగారు పెడుతున్నావు, నాన్న ఇక్కడే ఉండాలి కానీ కనిపించట్లేదు. డ్రైవర్ బాబు అవునా సరేలే మనం తర్వాత వచ్చి చూద్దాం, ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది అని ప్రేమ్ అంటూ ఉంటాడు. మరోవైపు మాత్రం నాన్నను నేను అడ్డు తొలగించాను కానీ చామంతి మాత్రం నాకు సపోర్ట్గా ఉంటుందా, లేదంటే ఇదంతా నేను ఇంటి నుండి బయటికి వెళ్ళడం కోసం ఇదంతా నాటకం ఆడుతుందా? ఎన్ని చేసినా సరే అరుణ్ మాత్రం నా వైపు ఉన్నాడు, కానీ ఈ విషయాన్ని నేను చిన్నగా చూడకూడదు, చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. అంతలో అరుణ్ వస్తాడు. రోజా అని అనగానే చాలా కంగారు పడిపోతూ రోజా అరుణ్ని చూస్తూ ఉండిపోతుంది.